అంత సులభంగా ఉండదండి, చాలా కష్టపడాల్సి వచ్చింది. మీకు ఒకటి అసలు ఎవరు తెలియని విషయం చెప్తా. మొట్టమొదటి సంవత్సరము ఈ విధంగా పెట్టినప్పుడు చాలా కష్టం అవుతుందని చెప్పి ఫైనాన్స్ మీటింగ్ లో మేము కూర్చుంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు తెలిసిన, ఇది నేను ఇచ్చిన మాట, ఇది మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది, ఇది పేదవారికి, చాలా మందికి తెలియదు ఎందుకంటే క్లోజ్ డోర్ జరిగినది, ఇది పేదవారికి సంబంధించిన వాగ్దానము, ఇది తప్పేదానికి కుదరదు, ఇది అంటూ ఒకవేళ తప్పాల్సి వస్తే నేను దిగిపోతాను అన్నాడు. ఇట్లా అన్నాడు. నేను దిగిపోతానంటే అంత మాట ఎందుకని చెప్పి మేమంతా రాత్రి పగులు, మేము గాని మా ఆఫీసర్లు గాని, కోవిడ్ అప్పుడు ఎవరికి తెలియదు, ఈరోజు అంత పెద్ద మనుషులందరూ మాట్లాడుతుంటారు. కోవిడ్ అప్పుడు ఏరోప్లేన్ ఎక్కే వాళ్ళు ఎవరు లేరు భయపడి. ఫస్ట్ ఫేజ్ కోవిడ్ లో అసలు ఏరోప్లేన్ ఎక్కాలంటే భయము. ఎందుకంటే కోవిడ్ ఫస్ట్ వచ్చినప్పుడు, కోవిడ్ అంటూ వస్తే, కరోనా వస్తే చావు ఖాయం అనే లెక్క, ఆ లెక్కలో ఖాళీ ఎయిర్పోర్ట్లు, ఖాళీ ప్లేన్లలో మేము తిరిగినామండి. ఒక్కసారి కాదు, నేను గాని మా ఆఫీసర్స్ గాని ఎన్నో సార్లు తిరిగినాం. ఆ విధంగా తిరిగి కేంద్రంతో రావాల్సినవి మంచి చెడ్డ, ఆ రోజు కేంద్రం కూడా ఎంతో సహకరించింది. ఏ మాటకు ఆ మాటకు చెప్పాలా, కేంద్రం